కొంచెం టెంపరీ చేంజెస్ రెనోవేషన్ చేయించి అది వాడకంలోకి వచ్చినప్పటికెళ్ళి అందరు అది యూజ్ చేస్తున్నారు. లేకపోతే ఆ రోజు జరిగిన ప్రమాదంలో చాలా మంది గాయపడేటోళ్ళు ఇంకా జరగరనేవి జరిగేవి. మనం అది ఖచ్చితంగా దయచేసి ఒక్కసారి మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బస్ స్టాండ్ మేము పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా ఉన్నాం. అమ్మా మీకు పాలకుర్తిలో మీరు లేరు. బస్ స్టాండ్ గురించి వందలాది కోట్ల రూపాయలు దయాకర్ రావు పాలకుర్తికి పాలకుర్తి నియోజకవర్గం తెచ్చిన క్రమంలో ఇక్కడ ఉన్న పాలకుర్తి చౌరస్తాలో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా అప్పుడు రాజీవ్ చౌరస్తాలో ఉన్న పోలీస్ స్టేషన్ బస్ స్టాండ్ కు మార్చి బస్ స్టాండ్ ను పోలీస్ స్టేషన్ మార్చాలనే ఆలోచనతో అప్పుడున్న వ్యాపారస్తులకు వినతి పత్రం ఇస్తే దాన్ని మనం అక్కడ ఉన్న ఆ శాఖలో ఉన్న మంత్రికి ఇచ్చి ముఖ్యమంత్రి ద్వారా అది సీఎం దృష్టి తీసుకుపోయి అందుకనే ఆ బస్ స్టాండ్ ను అట్లా ఉంచడం జరిగింది. ఒకవేళ షెఫ్లింగ్ జరిగితే దానికి ఉన్న అవకాశాలు ఉంటాయన్న ఆలోచనతో అప్పుడున్న వ్యాపారస్తులు అందరూ వచ్చి మీద పడి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దయాకర్ రావు గారు ఆపింది తప్ప బస్ స్టాండ్ ను ఆపాలనే ఉద్దేశంతో ఆపలేదని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటే మంచిదనేది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాం. ఇప్పుడు